ఈ శ్రేష్టమైన భాగ్యం నా తలరాతను మార్చింది ఆ మరణాతో. అందుకే మీకు అనుసారం చెప్పించాను. ప్రదేవహితులారా, దేవుడు ఇచ్చిన ఈ శ్రేష్టమైన భాగ్యములో భక్తి వలన కలిగే ప్రయోజనాలు మీ ముందు ఉంచారు. అందుకని ఆ భక్తి సింహాల నోళ్ళు మూయించింది. సింహంలాగా గర్జించేవారు ఎవరైనా ఉన్నారా? మీరు అరవద్దు. ప్రియమని పిల్లారా, మీరేం చేయొద్దు, భక్తి చేయండి. ప్రియమని పిల్లారా, సింహం లాంటి నోళ్లను మూయించగలిగే శక్తి దేనికి ఉంది? భక్తికు. ఇక్కడ కూర్చున్న వారందరూ మాట్లాడుతున్న ఆడవాళ్ళారా, మీ అత్తగారు మిమ్మల్ని బాగా వేధిస్తుందా? సింహం అయిపోయిందా? అయితే ఆవిడ మీద అరవబాగా, భక్తి చెయ్యి. అత్తగారు నీ కోడలు గారే నీకు సింహమై కూర్చుందా? అయితే నువ్వు అరవబాక, అరుగు మీద కూర్చుని ఆడగేళ్ళగా చెప్పమాక. దేవుని సన్నిధి గదిలోకి వెళ్ళి మోకరించి నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రియమని పిల్లలారా చెప్పండి. మాట్లాడలేదు మీరేమి. మీ కోడలు కూడా సాధువైన గొర్రె పిల్లగా దేవుడు మారుస్తాడు. దేవుడికే మహిమ కలుగును గాక. ఒక 2 మాటలు నేను చెప్పాలని ఆశిస్తున్నాను. అయ్యగారు నుంచున్నారు, దయచేసి ఏమనుకోవద్దు. కానీ మీ అందరిని అడుగుతాను, ప్రియమని పిల్లల దానియేలు భక్తి చేశాడా? మాట్లాడలేదు, చేశాడు. ఇప్పుడు భక్తి చేస్తే సింహాల నోరు ఏమైంది? మూయబడ్డాయి. సింహానికి శరీరం ఉందా? ఉంది. ప్రాణం ఉంది. ఆత్మ లేదు. లేదు. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేశాడు, భక్తి గలవాడేనా? మంచిది. ఆకాశం తెరవబడింది, ఆకాశం మూయబడింది. అవునా? అగ్ని కురిసింది, వర్షం కురిసింది, వర్షం ఆగింది. సరే, మంచిది. అగ్నిలాగా బ్రతికాడు కనుక అగ్ని రథాలు వచ్చి తీసుకెళ్లిపోయినాయి. బాగానే ఉంది. ఇప్పుడు ఆకాశానికి ప్రియమని పిల్లలారా చెప్పండి, ప్రాణం ఉందా? లేదు. లేదు. శరీరం ఉందా? లేదు. లేదు. ఆత్మ ఉందా? లేదు. లేదు. ఈ 3 లేని ఆ ఆకాశం దేనికి లోబడింది? చెప్పాలి మీరు. దేవునికి. అదిగో మీరు అందరూ చెప్తారని కిందకు వచ్చి అడిగా. ఏలియా చేసిన దైవ భక్తికి మెచ్చిన దేవుడు ప్రియమని పిల్లలారా దాన్ని లోబడినట్టుగా చేశాడు. ఇప్పుడు భక్తికి శక్తి ఉందా లేదా? ఉంది. మాట్లాడలేదు. ఉంది. ప్రియమని పిల్లలారా, మృగం దానియేలు భక్తికి నోరు మూసిందా లేదా? మూసింది.